వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ముందుగా లైక్ వేసి వీడియో చూడడానికి ట్రై చేయండి. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్తే ఈరోజు మాత్రం పక్కాగా మన కళ్యాణ్ మాత్రం టాప్ 1 చేయాలనేసి ఖచ్చితంగా బిగ్ బాస్ చూస్తున్నాడు. అది తనూజ విన్నర్ అయితే చూడలేకపోతున్నాడు అని స్పష్టంగా తెలిసిపోయింది ఈరోజు. కావాలంటే మీరు ఎపిసోడ్ అంతా గమనించండి. ఆ అబ్బాయికి పెడుతున్న సినిమా టైటిల్ కూడా అలాగే ఉంది. రేసులోకి తెమ్మని చెప్పడానికి ఇండైరెక్ట్గా ఇంటిస్తున్నారు. రేసుగుర్రం అని. మీరు రేసుగుర్రం అని పెట్టినా ఏం పెట్టినా తనుజానికి వెనక్కి లాగడానికి ట్రై చేస్తున్నారు. ఆ అబ్బాయిని రేసుగుర్రం అన్నా ఇంకో గుర్రం అన్నా మనకేం బాధ లేదు. ఎందుకంటే నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ఇన్నాళ్ళు తనుజ టాప్ 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 అంటే ఓర్చుకోలేకపోతున్నాడా ఈ బిగ్ బాస్? నిజం. ఇన్నాళ్ళు అంతెందుకు మిగతా వాళ్ళు కూడా ఈ పిఆర్ బ్యాచ్ అంటారా, ఇంకో వేరే బ్యాచ్ అంటారా, ఏమంటుండ్రు ఇన్నాళ్ళు తనుజాని చూసి ఉడుక్కొని అంటారా, లేదంటే కుళ్ళు పెట్టుకొని అంత ఫీల్ అయ్యే వాళ్ళు కూడా తనుజ పైకి పోతుంది, ఏం సెలబ్రిటీలే గెలవాలా, అదేందో ముద్దమందార మీద గెలవాలా, ఇంకెవరు గెలవకూడదా, ఏం కామనర్స్ గెలవకూడదా అన్న వాళ్ళకి ఈరోజు నీట్గా మీకు బాగా కావాల్సినట్లు బిగ్ బాస్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు హ్యాపీనేనా? ఇక్కడ కామనర్స్ ఏమంటారు, సీరియల్స్ అంటావా, లేదంటే సెలబ్రిటీస్ అంటారా, ఇంకోటి అంటారా, అది కాదు మ్యాటరు. జెన్యూన్గా ఎవరు ఆడుతున్నారు, జెన్యూన్గా ఆడనోళ్ళు ఎవరు? జెన్యూన్గా ఆడితే ఎవరినైనా మనము ఎంకరేజ్ చేయాల్సిందే. అది బిగ్ బాస్ కానీ ప్రేక్షకులు కానీ. పిఆర్ బ్యాచ్ అంటారా, పిఆర్ బ్యాచ్ వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళని చేసుకుంటారు. ముఖ్యంగా అందరి టార్గెట్ ఏమి, జెన్యూన్గా ఆడే పర్సన్కు మనం గెలిపించాలి. సుమన్ శెట్టి బాగా ఆడినా కానీ మనం సుమన్ శెట్టిని గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కానీ ఇక్కడ అలా జరగట్లేదు. బిగ్ బాస్ కావాలనేసి తనుజాని తొక్కేస్తున్నాడు. 1 కాదు 2 కాదు. మీరు చూసినట్టయితే ఈ వారం అంతా నేను ఒక్కనే కాదు, చాలామంది రివ్యూవర్స్ కూడా బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారంటే, ఇన్నాళ్ళు తనుజాని నెత్తిన పెట్టుకొని అన్నోళ్ళు కూడా ఈరోజు వాళ్ళు కూడా ఫీల్ అయిపోతున్నారు. మీరు చూస్తే ఏ రివ్యూవర్నన్నా చూడండి, ఇన్నాళ్ళు మీ ముద్దమందారాన్ని గెలిపిస్తారా, ఏం మా కామనర్స్ కాదా అని నేను అన్నట్టుగానే చాలామంది ఈరోజు వాళ్ళు కూడా రివర్స్ అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు? కళ్యాణ్ గెలిచిందని కదా వాళ్ళు బాధపడుతున్నది. తనుజాని ఎందుకు తొక్కుతున్నారు? మీరు కళ్యాణ్కి లేపండి, లేదంటే డిమాండ్ పవన్ లేపండి, ఎవ్వరూ బాధపడరు. దీనికి కారణాలు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి కారణాలు. ఎందుకంటే వాళ్ళు చేసే మిస్టేకులు వీళ్ళు బయట పెట్టడం లేదు. అలాగే కావాలని తనుజకు ఏమంటారు, ఫుటేజ్ కూడా తగ్గిస్తున్నారా, లేదు ఉన్నా కానీ పక్కన పెట్టేస్తున్నారా అన్నట్టే ఉంది. ఇంతకుముందు ఒకసారి శివబాలాజీ సీజన్లో ఎవరైనా మీరు చూసినట్టయితే అంతవరకు హరితేజ వచ్చింది. హరితేజ హరికథ చెప్పడము, ఆమె వెల్వేషన్ అయితే ఒక రేంజ్లో సేమ్ మన తనుజాని చూస్తుంటే ఆ రోజు జరిగినది మళ్ళీ తనుజ విషయంలో కూడా జరుగుతుందా అని భయం వేస్తుంది. మీరు హరితేజ సీజన్ ఎవరెవరు చూశారు? హరితేజకున్న హైప్ చూస్తుంటే ఎక్కడ చూసినా హరితేజ ఏంటి హరికథ ఏంటి, ఆ అమ్మాయి ఊపు ఏంటి, ఎంత రేంజ్కి వెళ్ళిపోయిందంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. హరితేజ సీజన్లో చూస్తే హరితేజ ఇంకా ఎవడు కొట్టలేరురా. సేమ్ తనుజ విషయంలో కూడా అదే జరగబోతుంది. అది బిగ్ బాస్ కావాలని అప్పుడు కూడా హరితేజని తగ్గించినది బిగ్ బాసే. బిగ్ బాస్ ఏం చేశాడు తెలుసా? ఆ సీజన్లో మొత్తం హరితేజని ఎప్పుడైతే టాప్కి వెళ్ళిపోయిందో వెంటనే తనని కూర్చోబెట్టేసాయి. మొత్తం ఆమెకి అసలు టాస్కులు కాదు కదా, కనీసం సంచాలకు కూడా ఇవ్వకపోయినాడు. ఆమెను ఊరక బొమ్మలను కూర్చోబెట్టి మిగతా వాళ్ళందరినీ లేపడము, మిగతా వాళ్ళంతా లేపి మన మెయిల్ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో తనని చేయడము. ఆ సీజన్లో మీరు గమనించారో లేదో, శివబాలాజీనే అనుకుంటా కదా, శివబాలాజీనే. నాకు ఇంతకుముందే గుర్తొచ్చింది కానీ నీట్గా రాసుకుంది, నాకు స్పాంటైన్గా గుర్తొచ్చింది హరితేజ సీజన్ అది. ఎందుకంటే ఇది చెప్తుంటే గుర్తొచ్చింది కాబట్టి శివబాలాజీనే అనుకుంటా. కాదంటే మాత్రం క్షమించండి, ఆ సీజన్లో గెలిచింది శివబాలాజీనే కదా, ఆ సీజనే కదా, ఆయనే అనుకుందాం. మిస్టేక్ అయితే కామెంట్ పెట్టాను అంతే, నన్ను వేసుకోదండి. రాసుకోకుండా చెప్తున్నా కాబట్టి అప్పుడప్పుడు నాకు స్పాంటేనియస్గా చెప్తాను, నాకేముండదు మనసులోటి బయటకోటి. అలాగా అప్పుడు కూడా హరితేజకు జరిగింది చాలా అన్యాయము. నిష్కారణంగా ఊరికే కూర్చోబెట్టి ఆమెనైతే కనీసం అంటే ఆ వీక్ మొత్తం తనను కూర్చోబెట్టి మిగతా వాళ్ళతో గేమ్ ఆడించి
ఆ సీజన్లో మెయిన్ కంటెస్ట్ అయిన శివ మన శివబాలాజీని గెలిపించడం జరిగింది. నాలాగా చూసిన వాళ్ళు చూసారా, అది చాలా దారుణం. అప్పుడు అంతవరకు అంత హైట్ లేపి అంత పైకి లేపి ఆమెకి ఎన్నో ఆశలు లేపి ఆమెను చేసినట్టే సేమ్ తనుజ కూడా అలాగే చేస్తున్నాడా? నిజంగా చూస్తుంటే అదే జరుగుతోంది ఇప్పుడు. ఎందుకు తనుజాని కావాలని తొక్కుతున్నాడు. ఒక ప్రోమో వేస్తే ప్రోమోలో నెగిటివ్ చేస్తున్నాడు. ఇంకోటేమి, ఇంకా ఏదన్నా ఫుటేజ్ కూడా ఆమెకు వ్యతిరేకంగానే వస్తుంది తప్ప ఆమెకు పాజిటివ్గా రావడం లేదు. ఈరోజు కూడా అలాగే జరుగుతుంది ఎపిసోడ్లో కూడా. ఏం అంటే వాళ్ళు చిన్న చిన్న ఒక మాట చాలు బ్యాట్ చేయడానికి. అతిలోక సుందరి అంటే అతి చేసే సుందరని ఇంతవరకు ఆ అమ్మాయికి అతి ఎక్కడ చేసింది? నాగార్జున గారు మీరు కామెడీగానే అన్నారు నేను అనుకుంటా. కాకపోతే కొంచెంమంది సున్నితంగా తీసుకునే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, సున్నితంగా తీసుకునే వాళ్ళేం పట్టించుకోరు, కానీ హేటర్స్ అనుకుంటారు నిజమేలే అతి చేస్తుంది మా నాయమ అంటారా లేదా? హేటర్స్ ఖచ్చితంగా అంటారు. అంటే కామెడీకి తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, కొంతమంది మాత్రం అలాగే ఉంటుంది. చెడ్డ చేయాలంటే అంటే ఎంత కావాలా, ఇన్ని పాలలేక ఒక ఉప్పు వేస్తే పగిలిపోతాయి, ఇరిగిపోతాయి. అలాగే తనూజ విషయంలో అలాగే జరుగుతుందా అనే డౌట్ వస్తుంది. చాలామంది చెప్తుంటే నేను నిన్నటి వరకు కూడా నేను నమ్మలే. బిగ్ బాస్ ఇలా చేయలే, ఎందుకు చేస్తాడు, వాళ్ళకి ఎవరికి గెలిస్తే ఏముందని నేనే ఒకటి వీడియో చేసి పెట్టినా. వాళ్ళకేం డబ్బులు ఇస్తుందా ఆమె ఏమన్నా అని మొన్నటిదాకా. ఇక్కడ మనం ఎందుకు చేస్తున్నాడంటే దానికి కూడా పాయింట్ ఉంది, బిగ్ బాస్ దగ్గర పాయింట్ ఉంది. ఆయనకేం కావాలని చేస్తున్నాడా అనేది ఏమి, తనకు సొంత బిడ్డ కాదు, ఈమె పరాయి బిడ్డ కాదు, సౌత బిడ్డ కాదు. తనకేమంటే తనూజ టాప్కి వెళ్ళిపోయింది. తనూజ ఓటింగ్ చూస్తే ఎవడు చూసినా ఓటింగ్లో ఫస్ట్ విడిచిపెట్టి మిగతా వాళ్ళని ఎంచుకోవాల్సి వస్తా అంటే మొన్నటిదాకా మీరు చూసినట్టయితే తనూజ టాప్లో ఉంది, 30 ఉంది. అబ్బబ్బబ్బబ్బబ్బా 32%, 29% ఉంది. ఇక్కడ కళ్యాణ్ చూస్తే 20% ఉన్నాడు. ఎప్పుడు 10% తేడా ఉంది. మిగతా వాళ్ళందరికీ 10%, 5%, 6% ఉన్నది మిగతా కంటెస్టెంట్లకి. సెకండ్ వచ్చేసి కళ్యాణ్ తప్ప. ఇమానిల్ లేడు అనుకోండి, అప్పటి వరకు ఇమానిల్ ఓటింగ్లో రావడం లేదు కాబట్టి ఆ అబ్బాయి లేడు అప్పటికి. అప్పుడు తనూజాని పొగుడుతా అంటే అందరూ పైకి ఎక్కేసింది, అప్పుడు అంత ఇదైంది. ఇప్పుడు ఏమైంది, ఒకతే పోతే ఎవడు చూస్తాడు తెలిసిపోతుంది, ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోతుంది. ఇంక తనూజ విన్నారని గుండెల మీద చేసుకొని నిద్రపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది నాకు తెలిసి తనూజ అభిమానులు. అప్పుడు పుట్టింది బిగ్ బాస్కి ఐడియా అని అనుకుందాం. ఎందుకు వాళ్ళకు టీఆర్పీ తగ్గిపోతుంది. ఎందుకు టీఆర్పీ తగ్గుతుందంటే ఒకతే ఉంటే ఇంక మిగతా వాళ్ళు ఎవడు చూస్తాడు, సరే గెలుస్తా అంటే ఇంకేం చూస్తాం, ఇంక అయిపోయింది అన్నట్టు అప్పుడు లేపుతున్నారు. మిగతా వాళ్ళందరినీ చేయి పట్టుకొని ముందరికి అందిస్తున్నారు. లేకపోతే మన కళ్యాణ్ కూడా అంతవరకు రాని వాడిని కూడా బయటికి పీకొచ్చినారు. ఇంకా ఉన్నారు వాళ్ళని కూడా పీక్కాలని చూస్తున్నారు, కానీ వాళ్ళు రాలేకపోతున్నారు. కళ్యాణ్ అందుకొని బయటకు వచ్చేసినాడు కూడా సరిపోతుంది. లేకపోతే ఇమానుయల్ రావచ్చు, ఇమానుయల్ని పీకేస్తారు. కానీ ఇమానుయల్ భయపడుతున్నాడే, నామినేషన్లకు రావాలంటే భయపడుతున్నారు. లేదంటే నామినేషన్లు వాళ్ళకేమి వీళ్ళు వాళ్ళనేది ఏమి ఉండదు. వాళ్ళకు టీఆర్పీ కావాలి, షో హిట్ అవ్వాలి అంతే. నాకు నువ్వు వస్తావా అని లేదు. అంతే తప్ప ఇవన్నీ తనూజ ఏదో బ్యాడ్ చేసింది, తనేమంటారు తనని తొక్కేయాలి అనే విధంగా ఆలోచన చేసింటాడని నేనైతే అనుకోను. కానీ వాళ్ళ టీఆర్పీ కోసం తొక్కేస్తున్నాడు. మామూలుగా ఏదో కుట్ర పెట్టుకొని తొక్కేసినట్టు లేదు, కానీ వాళ్ళకి టీఆర్పీ కోసం మన తనూజాని తొక్కేస్తున్నాడు. తనూజకి అన్యాయం చేస్తున్నారు, కావాలని లేపుతున్నాడు. లేకపోతే ఒక్క దాంట్లో కూడా ఈరోజు చూస్తే మాత్రం స్పష్టంగా తెలిసిపోతుంది కళ్యాణ్ లేపేస్తున్నారు, పైకి లేపుతున్నారు. నిన్న ఎపిసోడ్లో వాళ్ళు తిట్టకోకుండా వాళ్ళని కనీసం ఒక్క మాట అనలేదంటే కూడా చాలామంది అన్నారు. ఇప్పుడు నేను అనేది కాదు, చాలామంది కళ్యాణ్ పొగిడిన నోర్లే చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నారు. కళ్యాణ్ ఆకాశానికి ఎత్తే వాళ్ళు కూడా ఈరోజు కళ్యాణ్ గురించి అంటారు, ఏం నీకు ముద్దు బిడ్డ అయినాడా మీకు ఇప్పుడు కళ్యాణ్ అని. వాళ్ళకు ముద్దు బిడ్డలు, అప్పుడు మందారం అనేప్పుడు మందారం నీ ముద్దు బిడ్డ అంటాన్రి. వాళ్ళకు ముద్దు బిడ్డలు మందారం బిడ్డలు ఏం లేవు. వాళ్ళకు కావాల్సింది పక్కా కమర్షియల్. బిగ్ బాస్ అంటేనే పక్కా కమర్షియల్. వాళ్ళకు కావాల్సింది టీఆర్పీ నిజం. కాకపోతే ఇక్కడ బలైపోతున్నది ఎవరు, ముందుగా పైకి వస్తారే వాళ్ళు బలైపోతున్నారు. రేపొద్దున కళ్యాణ్ పైకి పోయి కూర్చున్నా కానీ సేమ్ ఇదే పని చేస్తుంది బిగ్ బాస్. మీరు కావాలంటే చూడండి, ఒక్కడే పైకి పోయినాడు అనుకోండి, మళ్ళా వాళ్ళని దించేకి ఇంకొకని పైకి లేపుతుంది. ఏమంటే వాళ్ళకి చూడరు కదా, ఎవడు చూడరు. ఇంకా ఇప్పుడు మొన్నటిదాకా నాకు ఓటింగ్ చెప్పేటప్పుడు నేనే అనుకుంటా అండి, ఓటింగ్
రిజల్ట్ చూస్తా అంటే ఏంటబ్బా తనుజని కొట్టేవాడలేడు మనోడు, తిప్పండ్రా మీసం తెయ్యండ్రా బండ్లు అంటాడు. గుర్తుందా? ఎన్నిసార్లు అన్నా తనుజని కొట్టేవాడలేడు, తనుజాను తెచ్చినారు మొత్తానికి. కానీ ఇప్పటికన్నా మన ప్రేక్షకులు మేలుకొని కళ్యాణ్ ఫ్యాన్స్ కళ్యాణ్కి వేయండి, లేదంటే ఇది తనుజ ఫ్యాన్స్ తనుజకి వేయండి. లేదంటే మాత్రం ఈ బిగ్ బాస్ మళ్ళీ ఇంకో పీకుతాడు, కాలు పెట్టి పీకుతాడు. ఎవరిని పట్టుకుంటాడో వాళ్ళకే తెలియదు అనమాట. అదే విధంగా ఇంకొక విషయం, ఈరోజు ఎపిసోడ్కి పోతే ఈరోజు చూడు, వాళ్ళు మంచి చేయాలనుకున్న వాళ్ళకు చెడు జరుగుతుంది, చెడు చేయాలనుకున్న వాళ్ళకు మంచి జరుగుతుంది. బిగ్ బాస్ ఎంత బాగా ప్లాన్ చేస్తాడంటే, లేకపోతే వాళ్ళు మంచి చేయాలనో చెడు చేయాలనో సంజన గారిని టార్గెట్ చేయడం వల్ల ఈరోజు సంజన గారికి ప్లస్ అయింది. బిగ్ బాస్లో ఒకరికి మంచి అంటే చెడు అవుతుంది, చెడు అన్న వాళ్ళకి మంచి అవుతుంది. లేదంటే ఇన్నాళ్ళు సంజన గారికి అంత లేదు ఊపు. ఇప్పుడు ఈరోజు ఈరోజు జరిగిన దాంతో ఆమెకు టాప్ 5 గ్యారంటీ అయిపోతుంది. ఎందుకంటే అభిమానులు అలా లేస్తున్నారు, ఏంటి ఆ అమ్మాయిని అంతగా పాపం అనే అభిమానులు ఎంతమంది ఉన్నారు. అలాగే ఈరోజు ఇంకా ఏమని చెప్పాలి, ఈరోజు మనం ఎపిసోడ్ అయిపోదాం ఏమేం జరిగిందని. ఈ సుమన్ శెట్టిని ఎందుకు పెట్టినారు ఇన్నాళ్ళు? అవసరమా సుమన్ శెట్టి? అసలు ఎవరన్నా కానీ సంజన అన్న ప్రతిసారి గుడ్డు కాటి నుంచి మొదలు పెడితే ఈరోజు మాత్రల వరకు వచ్చింది ఆమె గేములు. 1 కాదు 2 కాదు, ఆమె గేములు మొదలుపెట్టినట్టు మీరు ఎన్నన్నా చెప్పండి, టాప్ 1, 2 కూడా అన్ని గేములు కష్టపడి ఉంటారు. అంటే ఆమెను అందరూ పట్టించుకోరు, ఎవ్వరు పట్టించుకోరు. సపోర్ట్ లేదు ఆమెకి, ఎంతమంది వచ్చినా కానీ ఒక్క సపోర్ట్ లేరు పాపం. ఆమె సపోర్ట్ లేదని బాధపడిన రోజులు ఎన్నో రోజులు ఉన్నాయి. అలా బాధపడకూడదని శ్రీనివాస్ కోసం కూడా ఒకరోజు డ్యాన్స్ చేసి ఆ రోజు అది మాట ఉంటుంది, నేను ఎన్నిసార్లు బాధపడ్డానో ఇట్లా సపోర్ట్ లేదని, అందుకు నీకు ఆ బాధ ఉండకూడదని నీ కోసం నేను స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేస్తున్నా శ్రీనివాస్ అన్నది గుర్తుందా మీకు ఎవరికన్నా? అలాగే సంజన గారు కూడా అంత బాగా ఆడే ఆమె సంజన గారు. అలాగే నిజంగా చెప్పాలంటే ఈరోజు దివ్య పోవడానికి కారణము ఆమె చేసుకున్న చాలా ఏమంటారు ఆ మాట తీరు, ఆ విధానం అనుకుందాం. కానీ మంచి గేమర్ ఎవరైనా ఉండారంటే ఇప్పుడు ఉన్న సుమన్తో కానీ ఇంకా వేరే వాళ్ళతో పోలిస్తే సుమనేలే ఇంకా చాలా వీక్గా ఉండేది పాపం సుమన్ కన్నా తనే బాగా ఆడుతుంది. తను చేసుకున్న ఈ తనుజాని దగ్గరికి పోటీ పడడమా, తనుజ ఏం చేస్తుంది, ఆమె కూడా పాపం అసలు ఆమెకు ఇలాంటి వాళ్ళు ఎవరిని ఫరక్కే తీసుకోదు. ఆమె సొంతంగా చేసుకుంది అంతే. ఈ పొసెసివ్తోనే ఆమె చేసుకుంది అంతే. భరణి గారి బంధాలే ఆమెను నెత్తిన బండి వేసినాయని ఖచ్చితంగా చెప్పచ్చు. ఆమె కూడా ఒప్పుకుంటోంది. మన బజ్లో కూడా మన శివాజీ గారు అడుగుతుంటే, అవును సార్ నా బంధాలే నన్ను ఇది చేశాయి, లేదంటే నేను అంత పెరిగి వచ్చేదాన్ని కాదు, మరి ఎందుకమ్మా నువ్వు అలా చేసావంటే, లేదు సార్ నాకు రియల్గా ఆయన మీద బాండ్ ఉంది అని చెప్పి ఆమె ఇప్పుడు అలాగే ఫీల్ అవుతుంది. దాంట్లో మనం పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఆమె నిజంగానే అలాగే ఫీల్ అవుతుంది, ఒక అన్నలాగా వాళ్ళ ఇంట్లో మనిషిలాగే. వాళ్ళ బాండింగ్ చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఆమె స్ట్రాంగ్నెస్ కానీ అసలు ఆమెకున్న క్లారిటీ నిజంగా చాలా మంచి గేమర్. ఆమె సుమన్ శెట్టి అన్న పాపం వాళ్ళని వీళ్ళని అడుక్కొని వచ్చి పాయింట్స్ పెట్టాలి, కానీ తనకు ఆ ఇబ్బంది లేదు. తనకు అసలు ఆ ఇబ్బందే లేదు. ఏది పెట్టినా సూటిగా ఒక ఇదిగా పెడుతుంది. ఎక్కడంటే ఈ భరణి దెబ్బతో మన తనూజాని టార్గెట్ చేయడము, అది గేమ్లో టార్గెట్ చేసింటే 1-1 వచ్చేది. కాకపోతే తను వేరే విషయం ద్వారా తను టార్గెట్ చేసి తనకు బ్యాట్ చేసుకుంది. కానీ నిన్న వారానికి తెలిసిపోయింది ఆమెకి. కొట్లాడిన తర్వాత అంతా తిట్టుకున్న తర్వాత అప్పుడు జ్ఞానోదయమైంది. నిన్న ఈ వారం చూడండి ఎంత డౌన్ టు ఎర్త్ ఉందో. ఆ అగ్రెసివ్ పోయింది, ఆ పొగరు పోయింది, ఓ అనే పోయి చాలా మంచిగా తిరుక్కుంది. అంటే ఆమె పోయే టైంలో మంచిగా పోవడం అంటే మంచిదే. ఏ నెగిటివ్ వైబ్స్ లేకోకుండా పాజిటివ్ వైబ్స్ పోవడం అనేది చాలా మంచిది. పాజిటివ్ వైబ్స్ అంటే హౌస్లోనూ అలాగే ఉంది, బయటకు వచ్చినా కూడా ఆమె సంతోషంగా పోవడము. ఆమె పరంగా అయితే సూపర్ అండి, దాంట్లో మాత్రం సూపర్. తర్వాత వచ్చేసి అదే నేను చెప్తున్నానే, ఆమె ఉండి సుమన్ బీకేసింటే ఈరోజు చాలా బాగుండేది. ఎందుకంటే పాపం ఆయన గేమ్స్ తెలియదు, ఊరక ఏదో మనం ఒక సెట్ ప్రాపర్టీ లాగా ఊరికి ఉంటాడంటే ఉంటాడు, తనకు సొంతంగా నిర్ణయాలు తీసుకొని సొంతంగా చేసేది లేదు. ఇలాంటి కంటెస్టెంట్ ఉంటే ఇంకొంచెం వచ్చు, ఆమెకి కొంచెం ధైర్యం వచ్చు. నిన్న వారం ఎలాగో నిలబెట్టారు, ఇంకొక వారం ఛాన్స్ ఇచ్చేయాల్సింది. అయితే అది అత్యాశ అవుతుంది. ఎందుకంటే మన వెనకాల ప్రేక్షకులు వేసినప్పుడు మనం ఏం చేస్తాం,
సుమన్ అన్న మళ్ళీ సుమన్ ఫీల్ అవుతాడు, నా అన్న అనుకుంటాడు, ఏం నేను ఉంటాను నీకు నొచ్చలేదు అన్న ఉంటాడు. నిజమా కదా, మన సుమన్ అన్న పోని ఉన్నీలే. ఆమె ఏదో మా మొత్తానికైతే మంచో చెడో అలా చేసింది. భరణి గారు కూడా చాలా బాగా ఈరోజు అయితే ఆయన చాలా ఫీల్ అవుతున్నాడు. ఆయనకు ముందు నుంచి కూడా మంచి బాండింగ్ ఉందని నేను ముందు నుంచి చెప్తున్నా. అతను ఎమోషనల్ చెప్తున్నాడు కదా, నామినేషన్లో చెప్తుండేటి కూడా అవి ఒరిజినల్ పాయింట్లు కాదబ్బా, మీకు తెలీదు అని నేను చెప్తున్నా. ఆయన తనుజ మీద కన్నా తన మీదే, దివ్య మీదే మంచి అభిప్రాయం ఉంది. మంచి అభిప్రాయం అనగా అభిమానం ఎక్కువ ఉంది. తనుజ మీద కూడా లేదంట. తనుజ ఎందుకంటే హాయ్ బాయ్ లాగా ఉంటుంది, దూరం దూరంగానే ఉంటుంది. నీకెంత దూరమో నాకంత దూరం అన్నా నేను దూరం కొట్ట స్వామి నీకు అనేది. కానీ ఆమె బాగా దగ్గర అయిపోయింది, అక్క అన్నా చెల్లెల్లాగా మంచి బాండింగ్ ఉండడం వల్ల ఈరోజు పాపం కళ్ళు నీళ్ళు పెట్టుకోవడము ఒరిజినల్గా అనిపిస్తుంది. ఈ అమ్మాయిని చూస్తా అంటే అరే పోనీలే ఏదైతేనేమి లాస్ట్కి మంచిగానే పోయిందిలే అనిపిస్తుంది. అలాగే ఇంకా తర్వాత వచ్చేసి మన సంజన గారి గురించి చెప్తాం కదా ఇందాక, ఆమెకేం రూటు కరెక్ట్ చేసుకుంది, ఆమెదేం ప్రాబ్లం లేదు. తర్వాత ఈ రీతుది వచ్చేసి రీతు కూడా ఇప్పుడు రీతు భరణి ఇక డిమాండ్కి ముగ్గురికి ఉంటుంది నాకు తెలిసి 5 పోవడానికి కారణము. ఒక్క నిమిషం, ఇంకా అంతే కదా, ఇంకేముంది ఈరోజు ఏం మాట్లాడేకి లేదు. ఇంతకుముందు సంజన గారి గురించి అయితే మొత్తం ఒకటి ఆల్రెడీ చేసి పెట్టినాము. ఆమె ఎలా చేస్తుంది, ఏం కథ, ఎందుకు టార్గెట్ చేస్తుంది, అందరూ ఎందుకు వేసినారు బోర్డులు అని ఆల్రెడీ అయిపోయింది. అది చూడండి వీడియో. ఇంకో విషయం ఏమంటే ఇంకా ఇమానియలు అలాగే తన మీద ఉన్న అభిమానము అది ఉన్నన్నాళ్ళు వాళ్ళిద్దరికి ఏమి పర్వాలే, ఎందుకంటే తన గైడెన్స్ బాగానే ఉంటుంది సంజన గారికి అనుకోవచ్చు. ఈరోజు అంటే మంచి కోసమే వేశారు ఆయన, ఈ బయటికి పోయి ఎవరు అయితే అర్హులో అవంతే కానీ అంతకుమించి ఏం లేదు. ఇంక అంతేనా ఏం చెప్పుకోదగ్గ అంటే సంజన ఊరే హైలైట్ ఈరోజు. ఇంక మిగతావన్నీ ఇంక వాళ్ళు స్పష్టంగా తెలిసిపోతుంది. మన కళ్యాణ్ని రొంత హైట్ లేపర్లని చూస్తున్నారు, కానీ తను లేపితే పర్వాలేదు, మన తనుజ కాలు బట్టి పీకడం అనేది మంచిది కాదు. నెక్స్ట్ ఇంకెవరు ఎలా వస్తారు చూద్దాం. అంతవరకు మేము చెప్పే విధానం నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్తున్నది నిజమా కాదా, తనుజాని లాగుతున్నారా లేదా చెప్పండి మీరు. ఖచ్చితంగా లాగుతున్నారబ్బా, వాళ్ళకు టీఆర్పీ కావాలి అంతే, ఏం అవసరం లే. మనుషులు గెలుస్తారా ఓడిపోతారా వాళ్ళకి అవసరమే లే. తనుజ గెలిచినా వాళ్ళకు వచ్చేది లేదు, కానీ కళ్యాణ్ గెలిచినా వాళ్ళకి వచ్చేది ఏమి ఉండదు. కాకపోతే వాళ్ళకి టీఆర్పీ కావాలంటే ఎవరు పైకి వచ్చినట్టు కిందికి కల్లా, కింద వచ్చినట్టు పైన లేపల్లా. దానికి తోడు ఈ హేటర్ కానీ పిఆర్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పిఆర్ వాళ్ళు వచ్చేసి దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటారు అంతే. అబ్బా మా వాళ్ళు వీరుడు, మా అమ్మాయి సూర్యుడు, మా దేవుడు, అంతే, అంత మించి ఏం లేదు. ఇది ఈ వారంది. జై హింద్.